కరుగుతున్నది పెంచింది ఎదిగితే తానే ఆ లైన్స్ బాగుంది. లెక్కలెన్నో చిక్కులెన్నో కూడా రెండక్షరం కూడా బాగుంది. కొండ శిఖరమైన ఇంకో ఏదైనా కూడా కడలి తీరమైన ఆవల తీరం చేరాలి, అక్కడికి చేరాలనేది బాగుంది. మొదటి పల్లవిలో కరుగుతూ తాను నన్నే పెంచింది ఎదిగితే తానే మురిసింది అనే మాటలు నాకు బాగా నచ్చింది. మాతృ కరెక్ట్గా పెరిగిన పర్సన్ ఎలా ఉంటాడు, ఒకవేళ అండ్ తల్లి దూరమైన పర్సన్ ఎలా ఉంటాడు అని 2 వేరియేషన్స్లో హీరో వర్షన్ ఒకటి, విలన్ వర్షన్. హీరో ఇందులో శ్రీరామ్ ఆయన ఒకరికొకరా? ఓకే. ఇప్పుడు మాతృ సినిమాలో ఒక పాట నా చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. అమ్మ పాట, అందాల బొమ్మ అపరించి బొమ్మ అనే పాట చాలా బాగుంది. రుద్ర పాడారు ఈ పాటని. తర్వాత ఈ పాటని సంగీత దర్శకత్వం వహించింది, ఈ పాటకు స్వరాలు సమకూర్చింది శేఖర్ చంద్ర. చాలా బాగా చేశారు. ఈ పాట వింటున్నప్పుడు పల్లవిలో 2 వాక్యాలు బాగా కదిలించాను. ఏంటంటే కరుగుతూ నన్నే పెంచింది అమ్మ ఎదిగితే తానే మురిసింది అనే మాటలు నాకు నచ్చాయి. పాట చూస్తే సాహిత్యం లిరిక్స్ అంటే బి శివప్రసాద్ అని రాసింది. తర్వాత అన్నీ మొత్తం అంతా ముందుకెళ్ళాక ప్రొడ్యూసర్ అంటే ఏదో మళ్ళీ బీ ఫర్ ఏంటి బూర్లి శివప్రసాద్ అంటే ఏమన్నా మీరే రాశారా అంటే అవును నేను రాశాను నవ్వుతూ చెప్పారు. బాగా రాశారు. మొదటి చరణంలో కడలి తీరమైన కొండ శిఖరమైన, తర్వాత రెండవ చరణంలో లెక్కలెన్నో చిక్కులెన్నో, చాలా ఒక ప్రాసతో కూడిన ఒక అర్థం, ఒక భావం, అంటే ఆ సందర్భ శుద్ధికి తగినట్టుగా చక్కగా రాశారు. నిర్మాతలకి ఇలాగా పాటల పట్ల, సాహిత్యం పట్ల, సంగీతం పట్ల, మంచి భావాల పట్ల ఒక అభిరుచి ఉండడం, అందులో అభినివేశం ఉండడం అన్నది చాలా చాలా హర్షణీయమైన విషయం. ఇట్లా అంటే వాళ్ళ సాహిత్యం పట్ల, ఇలా ఒక పాటల పట్ల అంటే సున్నితమైన హృదయం, కవితాత్మకమైన హృదయం ఉండడం అన్నది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. జక్కీకి మంచి ప్రొడ్యూసర్ దొరికారు. అట్లాగే ఈ సినిమాలో కథానాయకుడు ఎవరో కాదు, నేను ఒకరికొకరు పాటలు రాసిన శ్రీరామ్ ఇప్పుడు తను కూడా చాలా మంచి నటుడు. అట్లాగే ఆమన్ గారు కూడా, అమ్మ పాటలో ఆమన్ గారిని చూశాను. ఇంకా ఆమన్ గారి నటన గురించి ఏం చెప్తాం మనం. సో మంచి ఒక క్యాస్టింగ్తో, మంచి క్రూతో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. మంచి పాటను విడుదల చేసే అవకాశం నాకు లభించింది. మనస్ఫూర్తిగా యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. మంచి పాట రాసినందుకు మీకు ధన్యవాదాలు ప్రత్యేకంగా. మంచి కథాంశంతో రూపుదిద్దుకున్న మాతృ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని, నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు రావాలని, అట్లాగే మా జిక్కీకి మరెన్నో అవకాశాలు, దర్శకత్వం చేసే అవకాశాలు రావాలని కోరుకుంటూ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతికులకు అందరికీ కూడా నా శుభ అభినందనలు తెలియజేసుకున్నాను. మాతృ చిత్రం గొప్ప విజయం సాధించాలి. ఎందుకంటే ఇలాంటి టైటిల్ పెట్టేందుకైనా ఈ సినిమా విజయం సాధించాలి. మంచి టైటిల్ పెట్టి